హలో ఫోక్స్, యు ఆల్ పీపుల్ రాక్స్. అక్కడ వారేమో కానీ ఇక్కడ వాచిపోతుంది. కొంపల్లో ఉండాల్సిన వాళ్ళందరూ, ఆఫీసులకు వెళ్ళాల్సిన వాళ్ళందరూ పెట్రోల్ బంక్ దగ్గరలే ఉంటున్నారు. ఏడ చూడు పెట్రోల్ బంకుల దగ్గరే ఉంటున్నారు. వాళ్ళేమో మూసేస్తున్నారు. రోడ్లన్నీ ట్రాఫిక్తో నిండిపోతుంది. ఇంటికి వెళ్ళాలంటే కూడా గంటలు గంటలు టైం పడుతుంది. మీరు అలా ప్యానిక్ అయిపోతున్నారు ఎందుకు? పెట్రోల్ ఉంటుందిరా, రేపు కాకపోతే కొంచెం లేట్ అయినా కొట్టించుకోండి, తొందరే ఉంది. ఏదన్నా లేదు అంటే మీకు ఎందుకు అంత? నాకు అర్థం కావట్లేదు. వాళ్ళేమో ఓన్లీ క్యాష్ అని పెడుతున్నారు, ఆన్లైన్ పేమెంట్లు లేవంట. అసలు నాకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ చూశారు కదా లాక్డౌన్ 1, లాక్డౌన్ 2. మీరు ఇలా ప్యానిక్ అయిపోయి అల్లాడిపోతుంటే మళ్ళీ లాక్డౌన్ 3 వచ్చేస్తుందేమో. వరల్డ్ వార్ 3 ఏమో కానీ లాక్డౌన్ 3 వచ్చేలా కనిపిస్తుంది. ప్రతి దానికి అబ్బా కరవాసిపోయినట్టు రోడ్ల మీద క్యూలు ఏంటో నాకు అర్థం కావట్లేదు. పెట్రోలే కదా. ఇప్పుడు మీరు ఇట్లా చేయడం వల్ల సూపర్ మార్కెట్లో మొన్నేమో ఇండక్షన్ స్టవ్లు, గ్యాస్ లేదన్నారు, ఇండక్షన్ స్టవ్లు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు పెరిగిపోతాయి మీరు ఇట్లా చేయడం వల్ల. ఏం అర్థం కావట్లేదు. ఎవరికాళ్ళు అల్లాడిపోతున్నారు. చివరికి అసలు ఇది ఎటు తిరిగి ఎటు దారి తీసిద్దో కూడా నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ ఒక పక్కన లాక్డౌన్ అని ప్రచారం చేస్తున్నారు, మళ్ళీ సూపర్ మార్కెట్ల మీద పడతారేమో. ఆ సరుకులు కొనుక్కోండి, ఈ సరుకులు కొనుక్కోండి. అసలు బతకనివరా జనాల్ని? మీరు ఇట్లా చేసి ఇంత చేయడం వల్ల అందరూ క్లారిటీ లేక చదువుకున్న వాళ్ళు అంతే తగలబడుతున్నారు, చదువు సంజలు లేని వాళ్ళు అంత ఏందో నాకేం అర్థం కావట్లేదు. చూద్దాం ఏమైద్దో. మీరే ఏదో ఒకటి చేసేంత వరకు నిద్రపోర్రా. మీరు నిద్రపోరు, ఎవరిని నిద్రపోనివ్వరు. ఏదో ఒక న్యూస్ ఉండాలి కదా. ఇలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తేనే కదా న్యూస్ వచ్చేది. కానివ్వండి, తగ్గేదేలే. కానివ్వండి.